క్రిస్టియన్ సోదర సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు జన్మదినాన్ని స్మరించుకుని ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క సందేశాలను ఆచరించడం కోసం కనీసం ఒక్కరోజైనా సరే మరణం చేసుకోవడం కోసం చేసే ఒక ప్రయత్నమే ఈ క్రిస్మస్. ఇది సాధారణంగా మనం పండగ కింద చేస్తాం. ఇది పండగ కింద చేయకూడదు. ప్రతిరోజు దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చాలామంది తమ యొక్క ప్రవక్తల యొక్క సందేశాలను ఆచరించకుండా దాన్ని ఒక మతం కిందో, మత ప్రచారం కిందో, మత మార్పిడి కిందో తయారు చేయడం అనేది బాధాకరమైన విషయం. ఏ ప్రవక్త కూడా తననే పూజించమని, తనలోకి అందరినీ ఆహ్వానించమని ఎక్కడ చెప్పలేదు. వారి యొక్క మూల సందేశాన్ని మనం తీసుకుని దాన్ని ఆచరణలో పెడితే మనం అడగకుండానే పక్కవారు కూడా దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రోజున మనం దానికి భిన్నంగా ఒక మతం అని పేరు పెట్టి మనుషుల మధ్య గోడలు కట్టుకుంటున్నాం. జీసస్ కానీ, మహమ్మద్ కానీ ఇట్లాంటి గోడలు కట్టమని లేదు, గోడలు భద్రగొట్టమన్నారు. అలాగే ఈ రోజున మనం స్మరించుకునే జీసస్ మనకు చెప్పిన అతి ప్రధానమైన విషయాలలో అహంకారం వద్దు, వినయంగా ఉండడం నేర్చుకోండి అన్నాడు. ఈ రోజున ప్రపంచాల మధ్య యుద్ధాలు జరగడానికి కారణం కూడా ఆ అహంకారమే. నా దేశమే అగ్రరాజ్యం కింద ఉండాలని చెప్పి ఆదేశిస్తుంటే అక్కడి నుంచే ఈ భిన్నత్వాలు వస్తున్నాయి. మరి అన్ని దేశాలు కూడా క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాయి. మరి క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాయి తప్ప ఆ క్రీస్తు చెప్పిన మాటలు ఎక్కడన్నా ఆచరిస్తున్నారా అన్నదే ఈ రోజున మనం ఆలోచించాలి. రెండవ అంశం ద్వేషం కాదు, క్షమ కావాలి అంటాడు. అది కూడా ఒక్కసారి మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాం అన్నది ఒకసారి అంతర్మదనం ఈరోజు ఈ క్రిస్మస్ నాడు మనం చేసుకోవాలి. మూడవది అతి ప్రధానమైనది స్వార్థం కాదు, సేవ చేయాలి అని. ఈ రోజున మనం నిజంగా అది చేస్తున్నామా? ఏది చేసినా, ఏ ప్రచారం చేసినా, ఏ ఆలోచన చేస్తున్నా దీంట్లో నాకేటినే ఆలోచిస్తున్నాం తప్ప పక్కవాడికి ఏంటి, సమాజానికి ఏంటి అని చెప్పి ఆలోచన చేయట్లేదు. నిజంగా మనం ఆ జీసస్ యొక్క ఆశయాలకి ఆకర్షించబడితే ఈ మూడు కూడా మనం ఆచరణ చేయాలి. ఆచరణ చేయడానికి కంకణబద్ధులు అవుదామని చెప్పి ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులే కాదు, ఆ ఫిలాసఫీ తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ఆచరిస్తే వాళ్ళ జీవితం ధన్యత్వం ఉంది. ఆ జీసస్ చెప్పినవేటో మరొక్కసారి మనం చేసుకుందాం. అహంకారం వద్దు, వినయం కావాలి. ద్వేషం కాదు, క్షమ కావాలి. స్వార్థం కాదు, సేవ చేయాలి. దీన్ని ఆచరణాత్మక జీవితంలో మనం ఎలా అన్వయించుకోవాలి అంటే కుటుంబ సభ్యులతో సహా అవసరమైతే చిన్నవాళ్ళైనా సరే తప్పు జరిగినప్పుడు క్షమించమని కోరడం మనం నేర్చుకోవాలి. సమాజంలో అవసరం ఉన్న పక్కవారికి కనీసం మాట సహాయం అన్న మనం చేయాలి. వ్యవహారాల్లో కఠిన మాటలు కాకుండా మృదువుగా, మనసును గాయపరచకుండా మనం వాళ్ళతో ప్రవర్తిస్తూ ఉండాలి. మనసులో ద్వేషాన్ని విడిచిపెట్టి శాంతిని మనం అలవర్చుకోవాలి. అలాగే పిల్లలకు పక్కవారికి పంచడం, కరుణ, గౌరవం అనే అంశాలను నేర్పించాలి. అదే క్రిస్మస్ అనే సందేశం మనకి జీసస్ ఇచ్చింది కూడా. ప్రతిరోజు ప్రేమగా జీవించండి, అందరితో కలిసిమెలిసి ఉండండి. క్రిస్మస్ అనేది ఒక పండగ కాదు, జీవితానికి కావాల్సిన సందేశాన్ని రెన్యూ చేసుకోవడానికి, అంటే పునరంకితం చేసుకోవడానికి ఒక రోజు. అంతే తప్ప మత ప్రచారమను, ఈ మతమే గొప్పదను అట్లాంటి తప్పుడు ప్రచారాలతో జీసస్ యొక్క లక్ష్యాన్ని కించపరచకండి. అలాగే మతాల మధ్య చిచ్చును కూడా రేపకండి. మరొక్కసారి క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు.